కొంతమంది నమ్మాము అని చెప్పుకుంటారంట, కానీ వాళ్ళ స్వభావం మారదు. బైబిల్లో ఇంకొక మాట చూపిస్తాను చూడండి. దేవుని యొక్క వాక్యంలో మరొక మాట చూపిస్తాను. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులునయ్యుండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు. చెప్పుకుంటా, నేను కూడా చెప్పుకుంటా దేవుణ్ణి ఎరిగానని చెప్పి. మరి నేను ఎట్లా ఉండాలి? నమ్మకంగా ఉండొద్దా? మరి ఈ రాత్రి మాటలు వింటున్నా, మరి మీరు ఎట్లా ఉండాలి? నమ్మకంగా ఉండాలా? వాక్యం విన్న తర్వాత కూడా, దేవుని నమ్ముకున్న తర్వాత కూడా ఆడిని మోసం చేసుకుంటా, ఆ కొంపని ఈ కొంపని నాశనం చేసుకుంటా అట్లాగే బ్రతకాలా? ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, మనం రోగంతో వెళ్తాం, ఆరోగ్యంతో తిరిగి ఇంటికి వస్తాం. అదేవిధంగా మనం మందిరానికి మన బతుకులు బాగాక అపనమ్మకస్తులుగా ఉండి దేవుని మందిరానికి వచ్చినప్పుడు, దేవుడు మన కొరకై అనుగ్రహించిన ఈ యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు, ఈ యొక్క వాక్యాన్ని ఎవరైనా చదివి వినిపిస్తూ ఉన్నప్పుడు నీలో మార్పు రావాలా వద్దా? హాస్పిటల్కి వెళ్తున్నావు, మందులు తెచ్చుకుంటున్నావు, డాక్టర్ సలహా తీసుకుంటున్నావు, రోగం తగ్గుతుంది. మరి మందిరానికి వచ్చినప్పుడు అపనమ్మకస్తులుగా ఉన్న మనం, ఆడిని మోసం చేసుకుంటా తిరుగుతున్న మనం, ఆ కొంపని ఈ కొంపని కూల్చుకుంటా తిరుగుతున్న మనం, ఎట్లా పడితే అట్లా మనకిష్టం వచ్చినట్లుగా బతుకుతున్న మనం దేవుని మందిరానికి వచ్చినప్పుడు మారాలా మారకూడదా? మారాలిగా. మీ పిల్లల్ని స్కూలుకి పంపిస్తారు కదా, వాడిలో మార్పు ఉంటుందా? వాడికి అసలు మీ ఇంట్లో ఏమీ తెలియదు. స్కూల్కి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కటి చదవటం నేర్చుకుంటాడు, రాయటం నేర్చుకుంటాడు, ఎలా మాట్లాడాలో నేర్చుకుంటాడు, అవునా, ఎలా ఉండాలో నేర్చుకుంటాడు, కొన్ని మంచి పద్ధతులు నేర్చుకుంటాడు, మంచి బట్టలు ఎట్లా వేసుకోవాలో ఎన్నో నేర్చుకుంటాడు. అదేందో నాకు అర్థం కాదు. మందిరానికి సంవత్సరాల తరబడి రావటం పోవటమే కానీ చాలా మట్టుకు చాలా మందిలో ఏం కనపడదు? మార్పు. అందుకే ఒక ఆయన ఏమన్నాడంటే, ఎన్నాళ్ళు బడికి పోయినా చదువు రానోడు, ఎన్నాళ్ళు గుడికి వచ్చినా భక్తి రానోడు ఇద్దరు ఒకటే. స్కూల్కి వెళ్తున్నాడు, వాడికి చదువు వస్తుంది. హాస్పిటల్కి వెళ్తున్నావు, రోగం తగ్గుతుంది. మందిరానికి వస్తున్నావు, మరి బతుకు మారాలా మారకూడదా? ఇట్లాంటి వాక్యాలు వింటున్నావు, ఫోనుల్లో వింటావు, మందిరాల్లో వింటావు, ఇంకా సభలు ఎక్కడన్నా పెడితే వింటావు. వినేది ఎందుకు? వినటం ద్వారా ఏం రావాలి? విశ్వాసం రావాలి. ఆ విశ్వాసం ద్వారా నీ బతుకు మారాలా మారకూడదా? మారాలి. ఏంటి మన బతుకు అంటే, మనము తగని వారం, కానీ పైకి మనం ఏం చెప్పుకుంటామంటే మేము దేవుని నమ్ముకున్న వాళ్ళం, మేము దేవుని బిడ్డలం అని చెప్పుకుంటాం. కానీ దేవుడు మన క్రియలను చూస్తున్నాడు. తీతుకు రాసిన పత్రికలో మనం చదివాం, దేవుని ఎరుగుదుమని చెప్పుకొందురు కానీ వాళ్ళని చూస్తే అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యం విషయమై భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు. అందుకనే మనం దేవుని మందిరానికి వెళ్ళే విధానాన్ని చూసి మనల్ని బట్టి మనతో పాటు ఎవడు రాడు. ఎందుకంటే మన బతుకులు సరిలేవుగా. ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత బాగా చదువుకున్న పిల్లల్ని చూసి నేర్చుకోరా అని మీరు చెబుతారా మీ పిల్లలకి? ఆడు చూడరా ఎన్ని సబ్జెక్టులు తప్పాడో, ఆడు చూసి నేర్చుకో అంటారా మీరు? ఎవరిని మాదిరి తీసుకోమని చెబుతారు మీరు? బాగా చదువుకున్నవాడినే కదా. మరి ఇన్ని సంవత్సరాల నుంచి మనం దేవుని సన్నిధికి వస్తున్నాం. కొంతమందికి ఎంత వాక్యం అన్నా ఇంకా ఆయన ఎవరో అర్థం కాదు, మనం ఎవరో అర్థం కాని పరిస్థితి. కానీ దేవుని నమ్ముకుని కూడా కొంతమంది బిడల జీవితాలు ఎలా ఉన్నాయంటే, ఆయన ఎవరో మాకు తెలియదు, ఆయనకి మాకు అసలు సంబంధమే లేదు అని దేవుణ్ణి నమ్ముకోని వ్యక్తులు బతికినట్టుగా బతుకుతారు. అలాంటప్పుడు నమ్ముకుంటే ఏమి, నమ్ముకోకపోతే ఏమి?